హలో సాయిరామ్ గారు, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హాయ్ నిహాల్ గారు. సార్, ఇప్పుడు మనం ఫినాన్షియల్ ఫ్రీడమ్ మనం అచీవ్ చేయాలంటే మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉండాలి సార్? చాలా మందికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఎగ్జాక్ట్ క్లారిటీ కూడా ఉండదు. సో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటంటే రేపు ఏ అవసరానికి కూడా నాకు దగ్గర డబ్బులు లేదు అని మనం చింతించకుండా ఈ రోజే ప్లాన్ చేసుకుంటూ ఉండాలి. సో దాన్నే ఆ సిచ్యువేషన్ మనం అటైన్ అయినప్పుడే మనకి నిజమైన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది వస్తుంది. ఓకే. సో ఇప్పుడు నేను జాబ్ చేస్తూ ఉన్నాను, రేపు జాబ్ మానేస్తే నాకు కుటుంబం గడవటం ఎలా, ఈ క్వశ్చన్ రాకూడదు. లేదా రేపు నాకు కిడ్ ఉన్నాడు, అతను లండన్లో ఆర్ యూఎస్లో మాస్టర్స్ చేస్తాను, అంత డబ్బు లేదే, ఈ క్వశ్చన్స్ రాకుండా మనం ఇప్పటి నుంచే మనకి ఏమేమి గోల్స్ ఉన్నాయో ఆ గోల్స్ తగ్గట్టు మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకొని క్యాష్ ఉండేటట్లు పెట్టుకుంటే కనుక మనకి ఫినాన్షియల్ ఫ్రీడమ్ వచ్చినట్టు. ఓకే. ఇంకోటి ఏంటంటే మన వర్క్ చేస్తున్నప్పుడు యాక్టివ్ వర్క్ చేస్తే మనకి శాలరీ వస్తుంది, ఆ ఇన్కమ్ వస్తుంది. అలా చేయకపోయినా కానీ మనకి ఇన్కమ్, మన లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసే ఇన్కమ్, మన ఫ్యూచర్ గోల్స్కి సరిపోయేంత ఇన్కమ్ మనం కనుక పెట్టుకుంటే కనుక అప్పుడు మనకు ఫినాన్షియల్ ఫ్రీడమ్ అనేది వస్తుంది. ఓకే. సో చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే డబ్బు చాలామంది సంపాదిస్తారు, బట్ వాటి ప్రాపర్గా ఫినాన్షియల్ ఫ్రీడమ్ వైపుగా ప్లాన్ చేసుకోరు. ఫినాన్షియల్ ఫ్రీడమ్ అనేది మీకు అసెట్స్ ఉంటే రాదు, క్యాష్ ఫ్లో ఉండాలి అండ్ ఈజీగా లిక్విడేట్ అయ్యే అసెట్స్ ఉండాలి. ఓకే. అప్పుడు మీకు ఫినాన్షియల్ ఫ్రీడమ్ అనేది వస్తుంది. సో ఇమాజిన్ ఏ ఎంప్లాయీ హూ ఈస్ హ్యావింగ్ ఒక 5 crores ఇన్ ఎన్ ఎఫ్డి. సో 6% లెక్క వేసుకున్నా కానీ మంత్లీ ఒక 2.5 lakhs ఇంట్రెస్ట్ వస్తుంది. అతను ఒక 1 lakh వర్క్ చేస్తున్నాడు అనుకుందాం. ఇప్పుడు అతను వర్క్ ఆపేస్తే ఏమైంది? పెద్ద చేంజ్ ఏమి ఉండదు, ఎందుకంటే ఈజ్ గెటింగ్ 2.5 lakhs. అవును. అతని ఖర్చులు ఒక 1 lakh or 80,000 ఉన్నాయనుకుందాం. స్టిల్ హిల్ బి మోర్ దాన్ దట్. సో అది ఫినాన్షియల్ ఫ్రీడమ్. బట్ సేమ్ పర్సన్ వేరే వాళ్ళ కొలీగ్ ఉన్నాడు, హీ హ్యాజ్ ఎ 5 lakh ల్యాండ్, వర్త్ ల్యాండ్ ఉందనుకుందా, లేదా వర్త్ ప్లాట్ ఉందనుకుందా. అతను ఫైనాన్షియల్గా ఇండిపెండెంటా? కాదు, ఎందుకంటే ల్యాండ్ డజంట్ జనరేట్ ఎనీ ఇన్కమ్ ఎవ్రీ మంత్. Yeah. అంటే ఇక్కడ ల్యాండ్ అంటే ఊర్లో పొలాలు తీసుకుంటారు. సో సంవత్సరానికి ఒకసారి కౌలు వస్తుంది, ఎవ్రీ మంత్ రాదు. సో సంవత్సరానికి ఒకసారి 10,000, 12,000, 20,000 వేసుకున్నా కానీ ఎవ్రీ మంత్ మనం 1,500 కూడా సరిగ్గా రాని పరిస్థితి. ఆ ల్యాండ్ని చూసి మురిసిపోతారు. ఆ ల్యాండ్ ఎప్పుడైనా డబుల్ అవుతుంది కదా, 10 సంవత్సరాల తర్వాత డబుల్ అవుతుంది కదా, మా నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వచ్చు కదా అని ఆలోచిస్తాను. ఆ ఆలోచన ఎంతవరకు కరెక్ట్? సింపుల్గా ఒక సేయింగ్ చెప్తాను. చాలామంది మనకి ఏంటంటే ఈ దరిద్రానికి ఈజియెస్ట్ వే ఏంటంటే ఈ రియల్ ఎస్టేట్. ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళకు ఉన్న దరిద్రాలకు మెయిన్ రీజన్ రియల్ ఎస్టేట్ని ఎక్కువగా పోగేసుకొని కూర్చుంటారు. సో చాలామంది పోర్ట్ఫోలియోస్ 80%, 90% ఉంటుంది రియల్ ఎస్టేట్. మీకు రియల్ ఎస్టేట్ ఎలా ఉంటుందంటే ఇట్స్ లైక్ ఫ్యాట్ ఇన్ ద బాడీ. ఓకే. మీకు 80-90% బాడీలో ఫ్యాట్ ఉంటే ఏమైంది? బాడీ వీక్ అయిపోతుంది. సో ఇక్కడ మనం మెయిన్గా ఉండాల్సినవి ఏంటి? గుడ్ ఫ్యాట్స్ మాత్రమే ఉండాలంటారా? మనకి మెయిన్గా మంచి లిక్విడ్ అసెట్స్ పెట్టుకోవాలి. రియల్ ఎస్టేట్ అంటే కీప్ ఇట్ ఇన్ ఎ హోమ్. దాటితే మనకి ఇన్కమ్ వచ్చే కమర్షియల్ రియల్ ఎస్టేట్స్ వైపు వెళ్ళండి. మీకు ఈ పొలాలు వీటి మీద ఉంటే కనుక మీకు ఎంత అవసరమో అంత హోల్డ్ చేసుకోండి. అండ్ మోర్ ఓవర్ మీరు బియాండ్ ఏ పాయింట్ మీరు అక్యుములేట్ చేసుకుంటూ వెళ్తే మీ నెక్స్ట్ జనరేషన్స్కి చాలా కష్టం అండి మెయింటైన్ చేయడం. ఇప్పుడు ఏంటంటే చాలామంది హైదరాబాద్, బెంగళూరు, చెన్నై అలాంటి సిటీస్లో ఉంటున్నారు. వీళ్ళ కిడ్స్ ఈ ఎన్విరాన్మెంట్కి అడాప్ట్ అయి ఉంటున్నారు. వాళ్ళకి రేపు అక్కడ ఊళ్ళోకి పోయి మీ నెక్స్ట్ జనరేషన్ తర్వాత ఒకవేళ దాన్ని ట్రాన్స్ఫర్ అయ్యాయి అనుకున్నాం, వాళ్ళు ఇప్పుడు ఆ ఊర్లోకి వెళ్ళి ఆ పొలాలు వాటన్నిటిని మెయింటైన్ చేయడం ఎంత కష్టం. లేదా వీళ్ళు అసలు ఇక్కడ ఉంటారని గ్యారంటీ ఏంటి? అవును. వాళ్ళు ఇక్కడ నుంచి యూఎస్ వెళ్ళిపోయారు, లేదా యూకే వెళ్ళిపోయారు, లేదా సింగపూర్ వెళ్ళిపోయారు. అప్పుడు అసలు ఇక్కడ ఉన్న వాటి మీద వాళ్ళకి లవ్ ఉంటుంది, అసలు ఎఫెక్షన్ ఉంటుందా? వస్తే వచ్చింది ఎంతో కొంత వచ్చింది, దాని ముందు లిక్విడేట్ చేసేయండి అని చెప్తారు. సో మీరేమో చాలా జాగ్రత్తగా ఎంతో ఎమోషన్గా మీరు దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ వెళ్తారు. ద మూమెంట్ అవి మీరు మీ నుంచి మీ కిడ్స్కి వెళ్ళాయి, వాళ్ళకి పెద్ద అంత ఎమోషన్ ఏమి ఉండదు. వాళ్ళకి మీరు గ్రో అవుతుంది ఎంతైనా చెప్పండి, ఇది మెయింటైన్ చేయడం మాకు చాలా కష్టం. అండ్ ఒకవేళ మీరు ఇన్ కేస్ మధ్యలో ఏదైనా రిస్క్ జరిగితే మీ ఫ్యామిలీ మెంబర్స్ని ఎంత ట్రబుల్లో పెడుతున్నారు. సో ఆ ఒకవేళ ఎవరైనా ఎన్క్రోచ్ చేస్తే, చాలామందికి ఏంటంటే కిడ్స్కి తెలియదండి, కిడ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, వైఫ్కి ఇది మన ల్యాండ్, ఇక్కడ వరకు మనది ఉంటుంది, ఈ ఐడియా ఉండదు. సో ఆ మెయింటైన్ చేయలేని అసెట్స్ని మెయిన్గా బిల్డ్ చేసుకొని నేను ధనవంతుని అయిపోయాను, నాకేం ప్రాబ్లం లేదనుకుంటారు. అది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎప్పుడు అవ్వదు. ఓకే. ఫైనాన్షియల్ ఫ్రీడమ్లో మీరు ఈజీగా మెయింటైనబుల్ అసెట్స్ని మెయింటైన్ చేయాలి. సేమ్ మీరు రియల్ ఎస్టేట్ ఒక కమర్షియల్ షాప్ తీసుకున్నారు, మెయింటైన్ చేయడం ఎంత ఈజీ. లేదా అట్లీస్ట్ హోమ్ తీసుకున్నారు, ఎంత ఈజీగా మనం మెయింటైన్ చేయొచ్చు. మనం మెయింటైన్ చేసే అసెట్స్, క్యాష్ జనరేట్ చేసే అసెట్స్ని ఎప్పుడు మనం ఫోకస్ పెట్టుకోవాలి. మనకి డెడ్ అసెట్స్ ఉంటాయి, ఎటువంటి అంటిల్ మనం అమ్మితే తప్ప రాని ఉంటాయి, అవి చాలా తక్కువ పోర్షన్ మనం పెట్టుకోవాలి. అన్ఫార్చునేట్లీ మనకి ఉండే ప్రాబ్లం ఏంటంటే అవి చాలా ఎక్కువ పెట్టుకుంటాం. క్యాష్ జనరేటింగ్ అసెట్స్ ఉంటాయి, అవి చాలా తక్కువ పెట్టుకుంటాం. ఇమాజిన్ లైఫ్ స్టైల్ మీకు అర్థమైపోతుంది, క్యాష్ జనరేట్ అయ్యేవాడే లైఫ్ స్టైల్, క్యాష్ లేని వాడే లైఫ్ స్టైల్ సేమ్ నెట్వర్క్ ఉన్నా కానీ. నార్మల్గా మీరు పెన్షనర్స్ లైఫ్ స్టైల్ చూడండి వర్సెస్ నార్మల్ వాళ్ళు ఉంటారు.
ప్రైవేట్ కంపెనీస్లో చేసి సరిగ్గా కార్పస్ బిల్ చేయలేని వాళ్ళ లైఫ్ స్టైల్ చూడండి. మీకు పెన్షన్ ఉన్న వాళ్ళు ఏంటంటే చాలా దర్జాగా బతుకుతుంటారు. అవును. అండ్ మోర్ ఓవర్ దే విల్ గెట్ రెస్పెక్ట్ ఇన్ దేర్ ఫ్యామిలీస్ ఆల్సో. ద మూమెంట్ మీకు క్యాష్ ఫ్లో ఆగిపోయింది అంటే కనుక మీ తర్వాత మీ కిడ్స్ కూడా మీకు రెస్పెక్ట్ ఇవ్వరు. మీరు ఎంత ఆస్తి అయినా సంపాదించండి. వీళ్ళు ఏంటంటే 60 వరకే చూసుకుంటున్నారు. 60 తర్వాత కూడా ఒక 20-25 ఇయర్స్ ఆఫ్ లైఫ్ ఉంటుంది. అక్కడ కూడా మనకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అవసరమే. ఓకే. సో అక్కడ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి అంటే కనుక మనకి లిక్విడ్గా ఉండే అసెట్స్ కావాలి. వాట్ ఆర్ దోస్? ఇట్ కెన్ బి ఎన్ ఎఫ్డి, ఇట్ కెన్ బి బాండ్స్, ఇట్ కెన్ బి మ్యూచువల్ ఫండ్, ఇట్ కెన్ బి షేర్, ఆర్ ఇట్ కెన్ బి కమర్షియల్ రియల్ ఎస్టేట్స్, షాప్స్, ఇలాంటివి ఏదైనా కానీ మనం ఈజీగా ఆన్లైన్లో మెయింటైన్ చేసేటట్లు ప్లాన్ చేసుకోవాలి. అలా కాకుండా చాలామంది మా ఫాదర్ ఉన్నారు, ఆయన చూసుకుంటారు. బట్ అప్ టు హౌ మెనీ ఇయర్స్? 10 ఇయర్స్, 15 ఇయర్స్, 20 ఇయర్స్. బట్ తర్వాత ఏంటి? అమ్మాల్సిందే కదా మీరు మెయింటైన్ చేయలేనప్పుడు. సో అది మర్చిపోతుంటారు. సో ఫైనాన్షియల్ ఫ్రీడమ్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే మన గోల్స్కి తగ్గట్టుగా మన క్యాష్ రిజర్వ్స్ ఆ టైంలో మనం పెట్టుకున్నామా లేదా, సో అది మనం మెయిన్గా చూసుకోవాలి. అండ్ మనం వర్క్ చేయకపోయినా కానీ మనకి ఇన్కమ్ వచ్చేటట్లు మనం ప్లాన్ చేసుకోవాలి. ఓకే. నేను వర్క్ చేస్తేనే నాకు ఇన్కమ్ వస్తుంది అంటే బాడీ సహకరించాలి కదా. బియాండ్ ఏ పాయింట్ బాడీ క్యాంట్. మనం మిషన్స్ కాదు 24 అవర్స్ వర్క్ చేస్తూ ఉండటానికి. సో బ్రేక్ తీసుకోవాలనిపిస్తుంది. ఇప్పుడు నాకు బ్రేక్ తీసుకోవాలనిపించింది. ఒక 1 మంత్ నేను వెకేషన్కి వెళ్ళాలనుకున్నాను. నా మేనేజర్ ఊరుకోడు, ప్రాజెక్ట్ స్టేటస్ ఏంటి, లేదా నేను నైట్ వెళ్ళినా కానీ నైట్ 1-2 వరకు వర్క్ చేయాలి. నీకు మంచి ఇన్కమ్ రావచ్చు, బట్ ఫైనాన్షియల్గా ఫ్రీడమ్ ఉంది. ఓకే. అండ్ చాలామంది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే హై ఇన్కమ్ అనుకుంటారు. నెవర్. మీ ఇన్కమ్ పెరుగుతున్నా కానీ ఖర్చులు పెరుగుతాయి. మీకు ఒక 25,000 వచ్చేటప్పుడు 25 తగ్గట్టు ఖర్చులు ఉంటాయి. 1 lakh అయినప్పుడు 1 lakh తగ్గట్టు, 10 lakhs అయితే 10 lakhs తగ్గట్టు ఖర్చులు వస్తాయి. మీరు ఇది కావాలంటే ఎవరైనా హై ఇన్కమ్ ఉన్న వాళ్ళని అడగండి, వాళ్ళకి తగ్గట్టే ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. లైఫ్ స్టైల్ అప్గ్రేడేషన్ జరుగుతూ ఉంటుంది. మీరు ఎప్పుడు ఫోకస్ చేయాల్సింది మీ యాక్టివ్ ఇన్కమ్ కాదు, ప్యాసివ్ ఇన్కమ్. ఎంత ప్యాసివ్ ఇన్కమ్ మనం జనరేట్ చేయగలుగుతున్నాం. నా దగ్గర ఒక మ్యూచువల్ ఫండ్ ఉంది, ఐ కెన్ ప్లాన్ ఎస్డబ్ల్యూపీ. ఒక 40,000 అయినా నేను ఎస్డబ్ల్యూపీ తీసుకోగలను. అది మీరు పని చేయకపోయినా వస్తుంది. మన డబ్బును మనం పనిలో పెట్టాలి. దానికి రెస్ట్ ఉండదు. ఇట్ విల్ వర్క్ వీకెండ్స్, సండేస్, మిడ్ నైట్స్, దానికి ఏది రోజైనా కానీ అది వర్క్ చేస్తూనే ఉంటుంది. అవును. సో మనం తెలివిగా మనం వాడకుండా మన కోసం మన డబ్బును ప్లాన్ చేసేటట్టు పెట్టుకుంటే కనుక మనకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది. అలా కాకుండా మనం వర్క్ చేసేది. ఇప్పుడు చాలామంది ఏంటంటే ఈ టైటిల్ డీడ్స్ ఇష్యూ ఏంటంటే వీళ్ళే వర్క్ చేయాలి కూర్చొని. దాన్ని రిజాల్వ్ చేసుకోవాలి, చుట్టూ తిరగాలి, లాయర్స్ చుట్టూ తిరగాలి. నేను మొన్న క్లయింట్తో మాట్లాడాను. ఈ లిటిగేషన్స్, ఈ ల్యాండ్ చాలా కొనేవాడు ఆయన. ఆ ఇష్యూస్ వచ్చేటప్పటికి ఆయనకి లా చదవడం మొదలుపెట్టాడు. నాకు ఇది నా ఫైనల్ ఇయర్. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. వాటి అవన్నీ లేకుండా ఈజీగా ప్రశాంతంగా మనకి మేనేజ్ చేసుకోవాలి. పీస్ ఆఫ్ మైండ్ అనేది ఇంపార్టెంట్. అంతేగాని నాకు ఇది బాగా తెలుసు నేను కొంటా అంటే రేపు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరే దాన్ని హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. ఓకే. సో థ్యాంక్ యూ సార్, మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు.